హాయ్ వెల్కమ్ టు గిరి తెలంగాణ అకాడమీ. మనం ఈరోజు చెప్పుకునేటటువంటి అంశం విలియం బెంటింగ్. గవర్నర్ జనరల్స్లోకెల్లా అత్యంత ముఖ్యమైనటువంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన వ్యక్తి విలియం బెంటింగ్. మరి ఈ విలియం బెంటింగు 1828 నుంచి 1835 మధ్య గవర్నర్ జనరల్గా పనిచేయడం అనేది జరిగింది. మరి ఈయన అధికారానికి రాగానే చేపట్టినటువంటి చర్యలు ఏంటివి ఒకసారి చూసినట్లయితే, ఈయన రాగానే 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని తెచ్చాడు. ఏం తెచ్చాడు? సతీ సహగమన నిషేధ చట్టం. సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిన మహానుభావుడు ఎవరంటే విలియం బెంటింగ్. మరి విలియం బెంటింగు ఈ చట్టాన్ని తీసుకురావడానికి కృషి చేసినటువంటి భారతీయుడు ఎవరు? ఇది మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఇంపార్టెంట్. ఎవరు మరి అంటే రాజా రామ్మోహన్ రాయ్. ఎవరైనా? రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ కృషి ఫలితంగా ఆనాడు గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగు 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని తీసుకురావడం అనేది జరిగింది. దీంతో పాటు ఇంకేం చేశాడు? ఇతను శిశు హత్యని నిషేధించడం కూడా జరిగింది. శిశు హత్యను నిషేధించాడు. శిశు హత్యను నిషేధించడం అనేది జరిగింది. ఓకేనా? శిశు హత్యని నిషేధం చేశాడు. సతీ సహగమనాన్ని నిషేధ చట్టాన్ని తీసుకొచ్చిండు. మన రాజా రామ్మోహన్ రాయ్ గారి యొక్క కృషి ఫలితంగా ఈ చట్టాన్ని తీసుకొచ్చిండు ఆనాడు బెంగాల్ గవర్నర్ జనరల్ అయిన విలియం బెంటింగు. దీంతో పాటు మరొకటి ఏం చేపట్టిండంటే స్లీమెన్. ఎవరైనా? స్లీమెన్. ఈ స్లీమెన్ అనేటటువంటి ఒక ఆంగ్ల అధికారిని నియమించి సమాజంలో ఉన్నటువంటి దగ్గులు, ఎవరాలు? దగ్గులు అనబడే దారి దోపిడి దొంగలు. ఈ దగ్గులు ఎవరు అసలు వీళ్ళు మరి అంటే ఈ దగ్గులు అనబడేటటువంటి దారి దోపిడి దొంగలు. దగ్గులు అనబడే దారి దోపిడి దొంగలు. చూడనా, చాలా ఇంపార్టెంట్ ఇవన్నీ. దగ్గులు అనబడే దారి దోపిడి దొంగల్ని అణచివేశాడు. ఎవరిని నియమించి? స్లీమెన్ అనేటటువంటి ఒక అధికారిని నియమించి దగ్గులు అనబడే దారి దోపిడి దొంగల్ని కూడా అణచివేయడం జరిగింది. ఎవరంటే విలియం బెంటింగ్. సతీ సహగమన చట్టాన్ని తెచ్చాడు, నిషేధ చట్టాన్ని తెచ్చాడు, శిశు హత్యని నిషేధించాడు, స్లీమెన్ని నియమించి దగ్గులనే దారి దోపిడి దొంగలు కూడా అణచివేశాడు. ఎవరంటే విలియం బెంటింగ్. ఇక ఇతని కాలంలోనే ఒక 1833 చార్టర్ చట్టం రావడం అనేది జరిగింది ఇతని కాలంలోనే. ఎప్పుడు నానా? 1833లో వచ్చిన చట్టాన్ని ఏమంటాం? చార్టర్ చట్టం. చార్టర్ చట్టం. 1833లో చార్టర్ చట్టం వచ్చింది ఎవరి పీరియడ్లో అంటే విలియం బెంటింగ్ గవర్నర్ జనరల్గా ఉన్నప్పుడు. ఈ చట్టం ప్రకారంగా మరి ఏంటి నియమాలు అని చూస్తే, ఈ చట్టం ప్రకారంగా ఫస్ట్ ఏంటంటే ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియన్ కంపెనీ. ఇంగ్లీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో గుత్తాధిపత్య వ్యాపారాన్ని చేస్తుంది. ఈ చట్టం ప్రకారం ఏమైందంటే ఈ కంపెనీ యొక్క గుత్తాధిపత్యాన్ని పూర్తిగా రద్దు చేశారు. అర్థమైందా? ఈ కంపెనీ యొక్క గుత్తాధిపత్యం పూర్తిగా రద్దు, మామూలుగా కాదు, పూర్తిగా రద్దు చేయబడింది. పూర్తిగా రద్దు చేయబడింది. ఎవరు నానా? ఏ చట్టం ప్రకారంగా? 1833 చార్టర్ చట్టం ప్రకారంగా ఈ కంపెనీ యొక్క గుత్తాధిపత్యం రద్దు చేయబడింది. అంటే ఇది అర్థం కాలేదు. ఈ కంపెనీ ఏంటి? 1600 సంవత్సరంలో ఆనాడున్నటువంటి బ్రిటిష్ రాణి అయిన ఎలిజబెత్ దగ్గర, అలాగనే తన రాజు అయినటువంటి తర్వాత వచ్చిన రాజు అయిన మొదటి జేమ్స్ దగ్గర వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు డైరెక్టర్స్ కంపెనీ ఏర్పడి ఒక 24 మంది సభ్యులతో ఒక డైరెక్టర్ కంపెనీ ఏర్పడి వాళ్ళు 70,000 పౌండ్లతో 70,000 రూపాయల పౌండ్లతోటి ఈ బిజినెస్ మొదలుపెట్టి ఒక కంపెనీ ఎస్టాబ్లిష్ చేశారు. ఆ కంపెనీ వాళ్ళ అనుమతి పొంది భారతదేశంలోకి వచ్చి ఇక్కడ పెత్తనం చెలాయించింది. వీళ్ళందరూ కూడా ఈ గవర్నర్ జనరల్స్ మొత్తం కూడా ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఎంప్లాయీస్. మీకు మొదటి ఒక రోజు చెప్పాను, ఒక క్లాస్లో ఉంటుంది. ఈ భారతదేశానికి వచ్చిన యూరోపియన్ కంపెనీలల్లో
బ్రిటన్ది మాత్రమే ప్రైవేటు, మిగిలిన అన్ని ప్రభుత్వ కంపెనీలు అని చెప్పాం. అలా ఆ కంపెనీ గుత్తాధిపత్యం చెలాయించింది ఈడ. అయితే ఈ 1833లో వచ్చిన చార్టర్ చట్టం ప్రకారంగా ఈ కంపెనీ యొక్క అధికారాలు పూర్తిగా రద్దు చేయబడ్డాయి. దీనికంటే ముందు ఇంతకంటే ముందు 1813లో ఒక చార్టర్ చట్టం వచ్చింది. 1813లో కూడా చార్టర్ చట్టం వచ్చింది. ఈ చట్టం ప్రకారంగా ఈ కంపెనీ యొక్క అధికారాలు పాక్షికంగా రద్దయినాయి. ఇప్పుడు పూర్తిగా రద్దు చేయబడింది. ఇది ఫస్ట్ పాయింట్. మరి ఇంకొక రెండవది ఏంది, ఎప్పుడైతే రద్దు చేయబడిందో ఇప్పుడు బ్రిటన్ కంపెనీలన్నీ కూడా భారతదేశంలో స్వేచ్ఛా వ్యాపారాన్ని చేసుకోవచ్చుగా. అంటే స్వేచ్ఛా వ్యాపారం ఎక్కడ? ఇండియాలో. అట్లానే ఇతర యూరోపియన్ దేశాలు కాదు, ఓన్లీ బ్రిటన్లో ఉన్న కంపెనీలు ఏ కంపెనీ అయినా వచ్చి ఏ బిజినెస్ అయినా చేయొచ్చు. ఎక్కడంటే ఇండియాలో, ఈ యాక్ట్ ప్రకారంగా. ఇక దీంతో పాటు మరొక పాయింట్ ఏంటంటే అప్పటి వరకు మనకి వీళ్ళున్న విలియం బెంటింగ్ వరకు ఏంటంటే బెంగాల్ గవర్నర్ జనరల్గా పిలువబడ్డారు. ఈ బెంగాల్ గవర్నర్ జనరల్గా పిలువబడ్డ ఈ పదవిని చేంజ్ చేస్తూ ఏం చేసిరంటే భారత గవర్నర్ జనరల్గా మార్చారు. ఈ పదవి పేరు మార్చారు. బెంగాల్ గవర్నర్ జనరల్గా అన్న దీన్ని భారత గవర్నర్ జనరల్గా మార్చడం జరిగింది ఈ చట్టం ప్రకారంగా. మరి చిట్ట చివరి బెంగాల్ గవర్నర్ జనరల్, ద లాస్ట్ బెంగాల్ గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్ పేరే చెప్పాలి, విలియం బెంటింగ్. అట్లనే తొలి భారత గవర్నర్ జనరల్ ఎవరన్నా కూడా ఇక్కడ ఫస్ట్ పర్సన్ ఎవరన్నా కూడా ఏం చెప్పాలి? విలియం బెంటింగ్. అర్థమైందా మీకు? ఇక్కడ చూడండి, లాస్ట్ గవర్నర్ జనరల్ బెంగాల్ అంటే ఈయనే. మరి ఫస్ట్ భారత గవర్నర్ జనరల్ అన్నా కూడా ఇతనే. ఎవరు? విలియం బెంటింగ్. ఈ మార్పులు దేని ద్వారా వచ్చినాయి? 1833లో వచ్చిన చార్టర్ చట్టం ద్వారా వచ్చినాయి. మరి ఇంకా కొన్ని మార్పులు వచ్చినాయి. ఏంటివని ఒకసారి మనం చూస్తేనా, ఇంకా కొన్ని ఏంటివని చూస్తే మరొక పాయింట్ ఏంటంటే ఈ గవర్నర్ జనరల్ ఉంది కదా కంపెనీ, ఈ గవర్నర్ జనరల్ ఒక కమిటీ ఏర్పాటు చేశారు. గవర్నర్ జనరల్ కమిటీ ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఒక సభ్యుడిని, కమిటీలో సభ్యులు ఉన్నారు, 5 మెంబర్స్. అందులో ఒక సభ్యుడు ఎవరుండాలంటే న్యాయ సలహా వ్యక్తి, అంటే న్యాయ రంగంలో నిష్ణాతునైన వాడు ఒకడు ఉండాలి. న్యాయ రంగంలో అంటే లా చేసిన వాళ్ళు, న్యాయ రంగంలో నిష్ణాతుడైన ఒక వ్యక్తి ఇందులో సభ్యునిగా నియమించారు. అలా నియమించబడినటువంటి వ్యక్తి ఎవరంటే లార్డ్ మెకాలే. అర్థమైందా? ఎవరైనా లార్డ్ మెకాలే. ఈయన నియమించబడినటువంటి తొలి వ్యక్తి. అడుగుతాడు, గవర్నర్ జనరల్ కమిటీలో న్యాయ నిపుణ కోటాలో నియమించబడిన తొలి వ్యక్తి లార్డ్ మెకాలే. ఈ లార్డ్ మెకాలే నియమించిన తర్వాత ఈయనకు ఒక బాధ్యత అప్పచెప్తే ఈయన పరిశోధన చేసి ఒక సిద్ధాంతాన్ని తీసుకొచ్చాడు. ఈయన తీసుకొచ్చినటువంటి సిద్ధాంతం ఏంటంటే అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ వడపోత సిద్ధాంతం. అధోముఖ వడపోత సిద్ధాంతం. అర్థమైందా? అధోముఖ వడపోత సిద్ధాంతాన్ని ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ మెకాలే. దీన్నే ఇంగ్లీష్లో ఏమంటాం నాన్న? డౌన్వర్డ్స్ ఫిల్టరేషన్ థియరీ. ఏమంటాం దీన్ని? డౌన్వర్డ్స్ ఫిల్టరేషన్ థియరీ. డౌన్వర్డ్స్ ఫిల్టరేషన్ థియరీ. డౌన్వర్డ్స్ ఫిల్టరేషన్ థియరీ. ఈ డౌన్వర్డ్స్ ఫిల్టరేషన్ థియరీని ఎవరు తీసుకొచ్చారు? లార్డ్ మెకాలే తీసుకొచ్చాడు. ఈ సిద్ధాంతం తీసుకొచ్చిన సిద్ధాంతం ఏంది? అధోముఖ వడపోత సిద్ధాంతం. ఇది ఏ చట్టం ప్రకారంగా నానా? 1833 వచ్చిన చార్టర్ చట్టం ప్రకారంగా ఇవన్నీ మార్పులు వచ్చాయి. మరి దీన్ని లార్డ్ మెకాలే నియమాలను అనుసరించి 1835లో అధికార భాషగా ఏంటిది నాన్న? అధికార భాషగా ఇంగ్లీష్ని నియమించారు. దేన్ని నియమించారు? అధికార భాషగా దేన్ని నియమించారు? ఇంగ్లీష్ని. మరి అంతకంటే ముందు అధికార భాష ఏంది నాన్న? పర్షియా. అంతకంటే ముందు అధికార భాష ఏంది? పర్షియా. గుర్తుపెట్టుకోవాలి, అంతకంటే ముందు ఉన్నది పర్షియా. 1835 నుంచి అధికార భాష ఏంటంటే ఇంగ్లీషు. మరి మన దగ్గర అంటే నిజాం రాజ్యంలో అధికార భాష ఏంటిది అంటే మనకి ఇక్కడ ఒక చిన్న నోటు పెడుతున్నాను. నిజాం రాజ్యంలో ఎక్కడ? ఇది దేశంలో ముచ్చట. ఇది నిజాం రాజ్యంలో ఏంటంటే 1884 వరకు పర్షియా అధికార భాష. 1884 వరకు పర్షియా. 1884 తర్వాత అంటే అప్ టు 1884
ఈ తర్వాత వచ్చినటువంటి అంటే 84 అప్ టు 84, మళ్ళీ 84 నుంచి నెక్స్ట్ ఏంటంటే ఉర్దూ అధికార భాష. అర్థమైందా? భారతదేశంలో 1835 వరకు అధికార భాష ఉర్దూండి, తర్వాత ఇంగ్లీష్లోకి మార్చబడింది. కానీ ఇక్కడ మాత్రం 1884 వరకు పర్షియా ఉండి ఆ తర్వాత ఉర్దూ అధికార భాషగా మార్చబడింది. ఓకేనా, గుర్తుంటుంది కదా. ఇక మరి విలియం బెంటింగ్ ఇంకేం చేసిండు దీంతో పాటు అంటే ఇతను న్యాయస్థానాలల్లా, ఎక్కడ నానా న్యాయస్థానాలలో లోకల్ లా 2 భాషల్ని ఇంప్లిమెంట్ చేశాడు. ఒకటి వచ్చేసి లోకల్ లాంగ్వేజ్, ఏంటిది లోకల్ లాంగ్వేజ్, ఒకటి వచ్చేసి లోకల్ లాంగ్వేజ్. ఈ లోకల్ లాంగ్వేజ్ని ఏమంటాం, ప్రాంతీయ భాష. దాంతోపాటు మరొక భాషని ఏం చేశాడు, ఇంగ్లీష్ని. అంటే లోకల్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ని న్యాయస్థానాలల్లో ఇంప్లిమెంటేషన్ చేసింది ఎవరంటే విలియం బెంటింగ్. ఇక దీంతో పాటు ఏం చేశాడు, మరొక చర్య చేపట్టాడు. ఏమిటి ఆయన చేపట్టిన మరొక చర్య అంటే దీంతో పాటు ఇంకో అంశం ఏం చేసిండంటే నాన్న, ఇతని కంటే ముందున్న వ్యక్తి ఎవరైనా కారన్ వాలీస్. ఈ కారన్ వాలీస్ ఏం చేశాడు ఈయన అంటే సంచార న్యాయస్థానాలని స్థాపించాడు. దేని స్థాపించాడు, సంచార న్యాయస్థానాలని సంచార న్యాయస్థానాలు ప్రారంభించింది ఎవరంటే కారన్ వాలీస్. మరి ఈ సంచార న్యాయస్థానాలని రద్దు చేసింది ఎవరు అంటే విలియం బెంటింగ్. గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ వినండి, విలియం బెంటింగ్ ఏం చేశాడు, మెకాలే నియమాలు అనుసరించి 1835లో అధికార భాషగా ఇంగ్లీష్ని చేశాడు. అప్పటి వరకు అధికార భాష ఏంటంటే పర్షియా. మరి దీంతో పాటు న్యాయస్థానాలల్లో ప్రాంతీయ భాషతో పాటు ఇంగ్లీష్ని కూడా ప్రవేశపెట్టారు. అంటే లోకల్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ ఉంటుంది న్యాయస్థానాలలో. దీంతో పాటు ఏం చేసిండు, కారన్ వాలీసు ప్రవేశపెట్టినటువంటి సంచార న్యాయస్థానాలని రద్దు చేసినటువంటి గవర్నర్ జనరల్ ఎవరంటే విలియం బెంటింగ్. అర్థమైందా? ఇతని కాలంలో ఓవరాల్గా ఒక ఐడియా, విలియం బెంటింగ్ కాలంలో 1833 చార్టర్ చట్టం వచ్చింది. దీని ప్రకారంగా బెంగాల్ గవర్నర్ జనరల్ కాస్త భారత గవర్నర్ జనరల్గా మారాడు. దీంతో పాటు ఇతను అధికారంలోకి రాగానే 1829లో సతీ సహగమన నిషేధ చట్టాన్ని తెచ్చాడు, శిశు హత్య నిషేధ చట్టాన్ని తెచ్చాడు. దీంతో పాటు ఇతను 1839లో అధికార భాషని ఇంగ్లీష్ని చేయడం అనేది జరిగింది. దీంతో పాటు న్యాయస్థానాలల్లో ఇంగ్లీషు లోకల్ 2 భాషల్ని ప్రవేశపెట్టారు. దీంతో పాటు కారన్ వాలీస్ ప్రవేశపెట్టిన సంచార న్యాయస్థానాలను రద్దు చేశాడు. అంతేకాకుండా స్లీమెన్ అనే ఒక ఆంగ్ల అధికారిని ప్రవేశపెట్టి అంటే ఒక నియమించి ఆనాడు సమాజంలో ఉన్నటువంటి దారి దోపిడి దొంగలు అనబడే దగ్గులని అణచివేయడం అనేది జరిగింది. ఎవరంటే విలియం బెంటింగ్. ఓకే, క్లియర్, అర్థమైంది కదా. ఇది విలియం బెంటింగ్కి సంబంధించినటువంటి సమాచారం. చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి జిఎస్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్ ఏంటిదంటే ఈ గవర్నర్ జనరల్స్ టాపిక్. ఇక ఇతని తర్వాత వచ్చిన మరొక వ్యక్తి ఎవరంటే మెట్కాఫ్. ఎవరైనా మెట్కాఫ్, మరొక వ్యక్తి మెట్కాఫ్. ఈ మెట్కాఫ్ 1835 నుంచి 36. అంటే ఈయన ఏంటిదంటే ఫస్ట్ పాయింట్ ఏంది అంటే తాత్కాలిక గవర్నర్ జనరల్. ఓకేనా, తాత్కాలికమైన వ్యక్తి. మరి ఈయన ఏమన్నా చేపట్టిండా వచ్చినాకంటే ఒక్కటే, ఈయన పత్రికలకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చాడు, పత్రికలకు పూర్తి స్వేచ్ఛ కల్పించాడు. అంటే అప్పటి వరకు పత్రికల మీద ఉన్నటువంటి ఆంక్షలన్నీ కూడా ఎత్తివేశాడు. ఇంతే, గుర్తుపెట్టుకోండి. మెట్కాఫ్, విలియం బెంటింగ్ తర్వాత వచ్చిన గవర్నర్ జనరల్ మెట్కాఫ్ 1835 నుంచి 36 మధ్య ఉన్నాడు. ఈయన తాత్కాలికమైన గవర్నర్ జనరల్. ఈయన రాగానే భారతదేశంలో ఉన్నటువంటి పత్రికల మీద ఉన్న ఆంక్షలన్నీ ఎత్తివేయడం అనేది జరిగింది. దీంతో పత్రికలకు పూర్తి స్వేచ్ఛ లభించింది. ఇతనికి ఇచ్చినటువంటి టైటిల్, ఈ సందర్భంగా మనవాళ్ళు ఇతనికి ఇచ్చిన టైటిల్ ఏంటంటే ఇతనికి ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే నాన్న, ఎప్పుడైతే పూర్తి స్వేచ్ఛ వచ్చిందో ఇతనికి వచ్చిన టైటిల్ ఏంటంటే లిబరేటరీ
లిబరేటరీ ఆఫ్ ప్రెస్. లిబరేటరీ ఆఫ్ ప్రెస్ అనే టైటిల్ ఎవరు పొందారు, ఏ గవర్నర్ జనరల్ పొందాడు అని ఒకవేళ ఎగ్జామ్లో అడిగితే ఏం చెప్పాలి నువ్వు? లిబరేటరీ ఆఫ్ ప్రెస్ అనే టైటిల్ పొందింది మెట్కాఫ్. ఓకేనా, అర్థమైందా? ఇది తాత్కాలికమైనటువంటి గవర్నర్ జనరల్.